హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఏం జరుగుతుందంటే, అనామిక అమరేంద్రకి చెప్పి నేను ఈ జాబ్ వదిలేస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అప్పుడే పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలు నేను ఇక్కడ జాబ్ మానేస్తున్నాను అని చెప్పి అంటుంది. అప్పుడు పిల్లలు అంటారు, ఏంటి అనామిక, నువ్వు మా మమ్మల్ని బాగా చూసుకుంటావు అనుకుంటే నువ్వు కూడా మా మమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పి బాధపడుతూ చెప్తారు. వాళ్ళ మాటలకి ఇంకా బాధపడుతూ వాళ్ళందరినీ గట్టిగా దగ్గరికి తీసుకొని హత్తుకుంటుంది అనామిక. ఆ తర్వాత బాగీ దగ్గరికి వెళ్తుంది. బాగీకి కూడా బాయ్ చెప్పేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. బాగీ కూడా ఏడుస్తూ ఉంటుంది, ఏంటి అనామిక ఇలా మధ్యలో వెళ్ళిపోతుంది అని చెప్పి. అమరేంద్ర కూడా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు. ఇంకా అమరేంద్ర, బాగీ ఇద్దరు కలిపి అనామికని చూస్తూ ఉండిపోతారు. మనోహరి మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా, ఏంటి ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది, అమ్మయ్య నేను చాలా ఇంకా హ్యాపీగా ఉండవచ్చు అని చెప్పి ఇక్కడ. ఆ తర్వాత చూస్తే అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోతుంది. గుప్తా గారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి, ఈ శరీరం వదిలి వెళ్ళకపోతే అనామిక చనిపోతుందని చెప్పి. కానీ అనామికకి ఇంకా బాగీని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆ అరుంధతిని ఒంట్లో దూరి ఈ పెళ్ళయ్యేలా చేసింది కాబట్టి నువ్వేమైనా అనుకుంటున్నావా అని బాగీని అడుగుతుంది అనామిక. దానికి లేదు, ఆవిడ నన్ను ఎంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, ఫ్యామిలీని కాపాడుకోగలుగుతున్నాను అని చెప్పి చెప్తుంది.